హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా షూ. నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దుర్గామాత దర్శనం అయితే మనకి ఇచ్చారండి. ఎందుకంటే రేపు దసరా కదా, అందుకని ముందుగా దుర్గామాత వేషాలు అయితే వేయించామండి. అలాగే ప్రతి దేవుడి వేషం కూడా వేయించామండి. సరస్వతీదేవి చూసారా ఎంత చక్కగా ఉన్నారు. అలాగే శారదామాత దేవి తన బిడ్డను పట్టుకుని ఎంత ఆనందంగా కూర్చున్నారో చూశారు కదా. అలాగే వెంకటరమణ మూర్తి ఇతనైతే చాలా చక్కగా హుందాగా ఉన్నారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మేకప్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా చిట్టు తల్లి మేకప్ అయితే చక్కగా వేయించుకుంటుంది. నేను అనుకున్నాను మా చిట్టు తల్లి అంత పెద్దదా అయిపోయిందా అని అనుకున్నానండి. మేకప్ వేసినప్పుడైతే చక్కగా వేయించుకుంటుంది. వేసుకున్నంతసేపు కూడా నాకు టెన్షన్గానే ఉందన్నమాట. ఎలా వేయించుకుంటుందో, సరిగ్గా ఉంచుతుందో లేదో అని నాకు చాలా టెన్షన్గా అయితే ఉన్నాను. కాకపోతే తను బాగా ఉండడం అయితే ఉంది. సరే ఇలా మేకప్ వేస్తున్నప్పుడైతే నాకు చాలా చక్కగా అనిపించింది కూడా. అయితే ప్రతి తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటారు కదండి, తన పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని. అటువంటి సందర్భం కోసం ప్రతి తల్లిదండ్రులు వెయిట్ చేస్తూనే ఉంటారు. నేను అనుకుంటున్నాను ఆ సందర్భం నాకు వచ్చింది ఈరోజు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మా నిస్తాకి క్లాసికల్ డ్యాన్సు నేర్పించినప్పుడైతే తనైతే ఫస్ట్ అయితే వెళ్ళనింది. కానీ నేనైతే మాత్రం ఒప్పుకోలేదు. మేమైతే విలేజ్లో ఉంటాం. మాకైతే చిన్నప్పుడు అలాంటివి అయితే ఎక్కడ నేర్చుకోవడం అయితే కుదరలేదు. బట్ మేము వైజాగ్ వచ్చాక అనిపించిందనమాట, ఇక్కడ ఉందని తెలిసింది. అంటే ఎలా తెలిసిందంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ లిస్ట్లో చూస్తే ఒకరు చెప్పారు ఇక్కడ దగ్గరలోనే డ్యాన్స్ అయితే నేర్పించబడతారని ఉంది. సో అలానే మేమైతే నేర్చుకున్నాం. ఇక్కడ నేర్పించడానికి అయితే వెళ్ళాను. అయితే వెళ్ళేటప్పుడు ముందుగా వాళ్ళ డాడీ పర్మిషన్ కూడా అడగాలి కదా అని నేనైతే అతనికి కాల్ చేసి అడిగితే అతను అన్నారు మీ ఇష్టం అని అన్నారండి. ఇంతకీ వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే ఆర్మీ జాబ్ చేస్తారండి. అతను ఆర్మీలో ఉంటారు. బట్ నేనైతే అనుకున్నాను అన్నమాట, సర్లే నేనైతే నేర్చుకోలేకపోయాను, బట్ తనైనా నేర్చుకుంటుంది. ఆ హ్యాపీ నాకు చాలా ఆ హ్యాపీ చాలు అని నేను అనుకున్నాను. ఇంకైతే నేర్పించేశాను. నేనైతే చక్కగా నేర్చుకుంటుంది. అలాగే మేడం గారు ఏమన్నారంటే దసరా అవుతుంది కదా, దసరా ముందు రోజు అయితే దసరా రోజు గజ్జల పూజ ఉంటుంది. అలాగని దసరా ముందు రోజు అయితే మనకి కొన్ని వేషధారణలు అయితే వేయిస్తారండి. అలాగని నేనేం చేశానంటే వేషాలు వేయడానికైతే ఒప్పుకున్నాను. ఎందుకంటే ఈ వేషం వేయించారంటే ఇప్పుడు డ్యాన్స్ అనగానే ఏంటి ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కదా, అలాగని ప్రోగ్రామ్స్ కోసం అయితే డ్యాన్స్వి వేషాలు అయితే వేయించారండి. చూసారు కదా నా చిట్టి తల్లి ఎంత చక్కగా రెడీ అవుతుందో. నా అదిష్టే తగులుతుందేమో అంత చక్కగా రెడీ అవుతుంది. అసలు నేనైతే ఎప్పుడు అనుకోలేదు నేను కూడా నా చిట్టి తల్లికి డ్యాన్స్ నేర్పిస్తాను నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అటువంటి అవకాశం నాకు ఈరోజు ఇచ్చినందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అసలు మాటలు అయితే నేను అసలు చెప్పలేనమాట, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూస్తున్నారు కదా నా చిట్టుతల్లి ఎంత చక్కగా రెడీ అవుతుందో, మేకప్ ఎంత చక్కగా వేయించుకుంటుందో. అలాగే అంటే ఏంటి వేగం వేయించుకోవాలి, ఎందుకంటే 1 by 1 అలా ఉంటారు కదా. సో అలానే నేనైతే వేగం వేయించడం అయితే జరుగుతుంది. నేనైతే మేడం గారికి ముందే చెప్పాను, కొంచెం వేగం తేల్చేయండి, మాకు ఇంటికి కూడా వేగం వెళ్ళిపోవాలండి అని చెప్పాను. సరే అనుకొని మేడం అన్నారు. అలాగే మేకప్ అయితే వేస్తున్నారండి. ఇలా మేకప్ వేసినప్పుడు అయితే నాకు అనిపించింది, చూశారు కదా ఎంత చక్కగా ఎంత బాగుందో అని. నాకైతే బాగా నచ్చేసింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడైతే నేను మేకప్ వేసినప్పుడైతే మేకప్ వేసినంతసేపు నేను ఒకటే అనుకున్నాను అనమాట, ఇంత చక్కగా వేస్తున్నారు కదా మేడము, ఎంత బాగా వేస్తున్నారు కదా అని. నేను ఇప్పటికైనా నేర్చుకోవాలి అని అనుకున్నాను. బట్ నేర్చుకుంటాను, టైం అయితే ఉంది కాబట్టి నేర్చుకుంటాను నేనైతే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం కదా, కొంచెం చూసినప్పుడు కొంచెమే నాకు తెలిసిందనమాట. మేకప్ ఇలా వేస్తారని తెలిసింది అంతేని. ఇంకా డైలీ ప్రోగ్రామ్కి వెళ్ళిన ప్రతిసారి చూస్తుంటాను కాబట్టి నాకు కొంచెం అలవాటు అవుతుంది. అప్పుడు నేను నా సొంతంగా మేకప్ అయితే వేసుకోగలను.
అంటే ఇప్పుడు విలేజెస్లో ప్రోగ్రాంలు అవుతాయి కదా, అప్పుడు ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళినప్పుడు మేకప్ అయితే వెయ్యాలి. మేకప్ వేయాలంటే ఇప్పుడు సిటీ నుంచి అయితే అక్కడికి రాలేరు కదా వాళ్ళు. సో నేనే వేసుకుంటాను అనే ఉద్దేశంతో అయితే ఉన్నానండి. ఎప్పటికైనా మేకప్ అనేది నేను నేర్చుకుంటాను, పాప కోసం నేర్చుకుంటానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్గా అయితే మేకప్ అయితే పూర్తయిపోతుందండి. ఎంత చక్కగా వేయించుకుంటుందంటే అంత చక్కగా వేయించుకుంటుంది నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి. అంత బాగా వేయించుకుంటుందండి. ఇంతకిన్ని ఒకటి ఏంటంటే తను వేయించుకుంటుంది కదా అనేది నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తనైతే రెడీ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ నేనేం చేస్తానంటే అమ్మాయికి మేము జ్యువెలరీ అంతా పెట్టేశాను. ఇలా జ్యువెలరీ అంతా పెట్టేసిన తర్వాత తను నిజంగా అయితే ఒక దుర్గామాతలాగా చేశారండి. ఆవిడకి నిజంగా నమస్కారం అయితే పెట్టాలండి మేడం గారికి. నిజంగా ఆవిడ అంత చక్కగా తీర్చిదిద్దారండి. చూస్తారు కదా, ఫైనల్గా అయితే రెడీ అయితే చేసేసామండి. అసలు కన్నుల పండగగా ఉందన్నమాట. అంత చక్కగా రెడీ చేశారు మేడం గారు. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మాటల్లో కూడా నేను చెప్పలేకపోతున్నానండి. అంతేనండి, నేనైతే ఇంటికైతే వచ్చేసామండి. అంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.